కూర్చోవే. ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘం చింతలపల్లి మండల కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, చింతపల్లికి గడిచిన ఒక 5 సంవత్సరాల నుంచి ఈ జయంతి ఉత్సవాలకు నేను రాలేదు. ఇప్పుడు భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్ప కలలు కన్నాడో, ఈ దేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎన్ని కలలైతే కన్నాడో, ఒక 75 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తే ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని ఒక భారత రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ఊరూరా గ్రామాన తిరుగుతూ ఉన్నాడు. నిజంగా భారత రాజ్యాంగం నిజంగా ప్రమాదంలో ఉందా? నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజం ఓ 75 ఏళ్లలో నిర్మాణం జరిగిందా? మరి ఈ దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పుడు గత 10 ఏళ్లుగా వచ్చే ఇంకొక మరో 5 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి జనతా పార్టీ కావచ్చు, లేదా సంకీర్ణ ప్రభుత్వాలు మరేవైనా కావచ్చు, ఈ దేశంలో 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యక్తులందరూ కూడా ఒక పార్టీ పట్ల వ్యతిరేకతతో మరొక పార్టీ న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తున్నాము. కానీ కేవలం 15% మాత్రమే ఉన్న దేశ జనాభాలో 15% ఉన్నటువంటి ఆధిపత్య కులాలే అన్ని పార్టీలలో చేరి ఈ దేశాన్ని పాలిస్తున్నాయన్న సంగతి మనం గమనించాలి. ఓట్లు ఎవరివి? మనవి. సీట్లు ఎవరికి దక్కుతా ఉన్నాయి? ఆధిపత్య పార్టీలకు చెందినటువంటి, ఆధిపత్య కులాలకు చెందినటువంటి నేతలకే దక్కుతున్నాయి. అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే గెలుస్తా ఉన్నాము ప్రత్యక్ష రాజకీయంగా. ఈ దేశంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సుమారు 52% ఉన్నటువంటి ఒక బీసీలు ఈ దేశంలో సుమారు 60% ఉంటారు దేశ జనాభా లెక్క పెడితే. వీళ్ళందరూ కూడా ఈ దేశ చట్టసభలలో అవకాశాలు రావడం లేదు. దీనికి ఏంది? వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మనం ఎందుకు రావట్లేదు? మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఒక పార్టీ పైన వ్యతిరేకతతో, ఒక పార్టీ మాకు న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో ఓట్లేసి ఓడిపోతున్నది ప్రజలు మాత్రమే, గెలుస్తున్నది మాత్రం ఆధిపత్య కులాలే అన్న సంగతి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన గ్రామాల నుంచి ప్రతి ఓటర్ కూడా చైతన్యం చేయాల్సిన వ్యక్తులుగా, విద్యావంతులుగా మనందరి పైన ఉంది. నిజంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందా? మణిపూర్లో 2 సంవత్సరాలు ఒక కుకీ మైటై అనే తెగతో మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా అడ్డుడికి పోయింది. ఈరోజు బొగ్గు బిల్లు తీసుకొచ్చారు. ముస్లింలు కూడా మొత్తం కూడా ఇలా పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా బగ్గుమంటా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఎస్సీ, ఎస్టీల పైన అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా సామాజిక అంతరాలు మొత్తం కూడా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు, రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు గడిచినా కూడా మనకి ఇప్పటికీ కూడా సమాన అవకాశాలు రావట్లేదు లేదు. పేదోడుగానే మిగులుతున్నాడు, ధనవంతుడు ఇంకా అత్యధిక ధనవంతుడు అవుతున్నాడు. ఈ ధనవంతులకు అత్యధిక పేదలుగా ఉండడానికి కారణం ఈ పాలకులు మాత్రమే. పాలకులు ప్రవేశపెట్టే విధానాలు మాత్రమే మన బతుకులు మారుస్తాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అన్ని సమాన అవకాశాలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇప్పటికీ దక్కట్లేదు. దక్కకపోవడానికి కారణాలేంటో మనమందరం వెతికి పట్టుకోవాలి. అది ఓటు రూపంలో మాత్రమే చైతన్యం చేయగలుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 15% ప్రజలను, 15% ఉన్నటువంటి సంపదలను ఢీకొట్టాలంటే మనకు అంత ఆస్తులు లేవు, అంత ఎత్తున మనకు రాజకీయ ప్రాబల్యం లేదు.
కేవలం ఓటు హక్కు ద్వారానే వాళ్ళ కుర్చీలను కూల్చాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 75 ఏళ్ల క్రితము ఏ కలనైతే కని రాజ్యాంగంలో పొందుపరిచాడో, ఈ దేశ పాలకులు కావాలని కలలు కన్నాడో, ఆ కళను నిజం చేయడం వరకు మీరందరము, నేను, మనమందరము కలిసికట్టుగా పోరాడాలని, అదేవిధంగా రాజ్యాధికారం రాని జాతులు అంతరించిపోతాయి అంటాడు. అంటే అంతరించిపోవడం అంటే అవి మనకు ఈ భూమి మీద ఎక్కడ కనిపించకుండా పోతాయని. కనుక మనం అధికారం దక్కితేనే, మనకు అవకాశాలలో మనకు వస్తేనే మనం అంటూ ఒక అంబేద్కర్కు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. కనుక ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని కులాలను, అన్ని మతాల వర్గాల ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి మీకు ఎంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసిన చింతపల్లి మండలాధ్యక్షుడు ఎర్ర వెంకటన్న గారికి ప్రత్యేకమైన జేబీలు తెలియజేస్తూ, నేను వేసిన ప్రశ్నలకు మీరందరూ కూడా, అందరము బాధితులమే, మనమందరం కూడా ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.